From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. గత 2 రోజులుగా ఎండలు దంచుకొడుతున్నాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రజల్ని. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసరమైతే కానీ బయటకు రావాలని చెప్పి ఇటు వైద్యులు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ కావచ్చు, అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు మాట్లాడించే ప్రయత్నం. ఎట్లా ఉంది ఈ ప్రస్తుతం ఎండలు ఎట్లా కొడుతున్నాయి, ఏం చెప్తారు? గత 3-4 రోజుల నుంచి చూసుకుంటా అండి, మనకు క్రమేపీగా మన టెంపరేచర్ అనేది 40 degrees ఆల్రెడీ క్రాస్ అయ్యాయి. మనకు మొన్న చూసుకుంటే 40.6 ఉండేది, నిన్న చూసుకుంటే 42.4గా, ఈరోజు 42.6గా రికార్డ్ అయింది. ఈ 3-4 రోజుల నుంచి మన టెంపరేచర్ అనేది క్రమేపీగా పెరుగుతున్నాయి. ఇదే విధంగా మనకు టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ 41 నుంచి 44 మధ్యలో మనకు వచ్చే 3-4 రోజులు కూడా ఈ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, ఈ ఎండ తీవ్రత కావచ్చు, లేకపోతే తేమ శాతం కావచ్చు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మనకి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు మన వాతావరణ శాఖ హైదరాబాద్ నుంచి మనకి ఏంటంటే వడగాల్పుల హీట్ వేవ్ వార్నింగ్స్ కూడా మనకు ఈ 3-4 రోజులు ఇచ్చారు. సో మనకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ఏంటంటే వృద్ధులు కానీ, లేకుంటే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ మనకు బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. ఏదన్నా అర్జెంట్ వర్క్స్ ఉంటే మన కనుక మనకు 11 లోపే మనం చూసుకోవాలి. మళ్ళీ 11 నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు మనము బయటికి రాకుండా ఉండడం మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం వాటర్ తీసుకుంటూ ఉండాలి. మనకు ఫ్రూట్స్ కానీ, ఎలాంటి మన వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వాటర్ మిలన్స్ కానీ, కర్బూజా కానీ అలాంటివి తీస్తూ ఉండాలి. దుస్తులు కూడా మనం ఏంటంటే తేలికపాటి రంగు ఉన్న దుస్తులు, వైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం చాలా మంచిది, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ. అంటే ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి మన ఆరెంజ్ అలర్ట్, మన ఎల్లో అలర్ట్ ఏమైనా జారీ చేస్తారా? ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ మనకు హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చారు, అంటే వడగాల్పులకు సంబంధించిన వార్నింగ్ అనేది ఇచ్చారు. ఈ హీట్ వేవ్ వార్నింగ్స్ అనేది వచ్చే 3-4 రోజుల వరకు ఇచ్చారు మనకు. సో ఈ 3-4 రోజులు కూడా మనకు టెంపరేచర్ అనేది అధికంగా ఉంటాయి. సో మనకు దాని తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంటే ఇప్పటివరకు ఆరెంజ్ అలర్ట్ ఏమైనా అట్లా జారీ చేస్తారా మనకి ఇప్పుడు? అదే హీట్ వేవ్ వార్నింగ్ అంటే ఏంటంటే ఆరెంజ్ అలర్ట్ మనకు మన టెంపరేచర్ ఎప్పుడు కానీ 41 నుంచి 44 degrees ఆ రేంజ్లో రికార్డ్ అవుతే మనం ఆరెంజ్ అలర్ట్ ఇస్తాం. మనకు ఆల్రెడీ 42.6గా రికార్డ్ అయింది, నిన్న కూడా 42.24గా రికార్డ్ అయింది. సో ఆల్రెడీ మనం ఇంకా 3 నుంచి 4 రోజులు ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకా 3 నుంచి 4 రోజులు ఖచ్చితంగా ఎండ ప్రభావం, విపరీతమైన వేడి గాల్పులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటివరకు ఆరెంజ్ అలర్ట్ చేశారు, కానీ ఎవరు కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ ఎండతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా తేలికపాటి దుస్తులు కావచ్చు, వైట్ కలర్ క్లాత్లు కావచ్చు, ఇలాంటి రుమాలు కట్టుకోవాలి, క్యాపులు ధరించాలి. అలాగే ముఖ్యంగా అత్యవసరమైతే కానీ బయట రావాలని చెప్పి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా తెల్లటి దుస్తులు కావచ్చు, తేలికపాటి దుస్తులు కావచ్చు వేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఉదయం 10 గంటల లోపే ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు. 10 నుంచి సుమారు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరికి బయట రావద్దని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ 4 రోజులు అయితే తీవ్రమైన ఎండ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.